హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్ సర్వీస్ క్రియేషన్. నేను ఇవాళ రెస్టారెంట్ స్టైల్లో బటర్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అనమాట. దానికోసం నేను 1 కిలో చికెన్ అయితే తీసుకున్నాను. విత్ బోన్తోనే తీసుకున్నాను అనమాట. బోన్ అయితేనే బాగుంటుంది. ఇంకా మనం వెనిగర్ వేసి ఏ నాన్ వెజ్ కూడా వాష్ చేసినా కూడా అది స్మెల్ అన్నది రాకుంటుంది. మీరు కొంచెం ఒక 2 స్పూన్స్ వెనిగర్ వేసి వాటర్లో అందులో కనుక నాన్ వెజ్ కడిగారు అనుకోండి, నాన్ వెజ్ అసలు నీచు వాసన అనేది రాదనమాట. నేను అలా కడిగి పెట్టుకున్నాను. ఈ టిప్ అయితే నేను అందరికీ బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అనమాట. ఏ నాన్ వెజ్ అయినా, ఫిష్ అయినా, ప్రాన్ అయినా అండ్ మటన్ అయినా 1 స్పూను సాల్ట్, 2 స్పూన్స్ కారం, మసాలా పొడి 1 టీ స్పూన్, 1/2 స్పూను పసుపు, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది మొత్తం కూడా కొంచెం ఇలా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నాక ఇందులో 3 స్పూన్స్ కర్డ్ వేసుకోవాలన్నమాట. గట్టి పెరుగు, నేను మెంగడగా ఉన్న పెరిగే 3 స్పూన్స్ అయితే వేసుకున్నాను. వేసుకుని ఇప్పుడు ఇదంతా కూడా దీనికి పట్టేలాగా కలుపుకోవాలి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 15 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ఒక 15 మినిట్స్ అయితే మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం, నీట్గా కలిపేసుకున్నాం. మనం గ్రేవీ తయారు చేసుకున్నాం. దానికోసం గ్యాస్ వెలిగించుకుని కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. వేసుకుని ఇందులో 2 ఇలాచీ, 4 లవంగాలు, 2 అంగుళాలు దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు వేసుకుని అందులో మీడియం సైజ్ టమాటోస్ 2, మీడియం సైజు ఆనియన్స్ 2 ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. వేసుకుని అందులో 1/2 డజను జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని వీటిలన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం. ఇందులో మూత పెట్టుకుని మగ్గబెట్టుకున్నాం. ఇలా మగ్గేటప్పుడు 1/2 స్పూను షాజీరా కూడా వేసుకోవాలన్నమాట. ఇందులో ఇంకొంచెం మగ్గితే సరిపోతుంది. గ్యాస్ వెలిగించుకున్నాం. బటర్ వేసుకోవాలి. బటర్ అంతా కరిగిపోయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, అది మొత్తం ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట, లేకపోతే మాడిపోతుంది. ఇందులో నేను 1 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకున్నాం. గరం మసాలా 1 స్పూను కారం వేసుకుని ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు కూడా అందులో కూడా వేసుకున్నాం. ఫ్రై అయిన తర్వాత 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దాం. మనం ఇందాక 15 మినిట్స్ మ్యారినేట్ చేసాం కదా చికెన్, అది తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇది కూడా ఆల్రెడీ ఆనియన్ అది కూడా మగ్గపెట్టే వేసాం కాబట్టి ఒకసారి కలుపుకొని ఇందులో వేసేసుకోవాలన్నమాట ఈ చికెన్ మొత్తం. అంతా కూడా కలిపేసుకున్న తర్వాత 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దాం. ఒకసారి చూసుకుందాం. ఇలా కొంచెం ఆయిల్ అన్నది వేరవుతూ ఉంటుంది కదా, అప్పుడు ఇందులో మనం వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలన్నమాట. స్లోగా కలుపుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని 15 మినిట్స్ ఉడకనిద్దాము. తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ 15 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాం.
ఇది మనం రోటీలో తినొచ్చు, ఫ్లేవర్డ్ రైస్లో, వైట్ రైస్లో అన్నిట్లో కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఒక హాఫ్ స్పూను కసూరి మేతి ఈ విధంగా క్రష్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 to 10 minutes కనుక ఉడకనిస్తే కర్రీ రెడీ అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లోకి అయితే నేను అడ్జస్ట్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం. ఒకసారి చూసుకుందాం. మూత తీసుకొని ఒక 2 స్పూన్స్ కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో. టెన్ మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు పైనుంచి మళ్ళీ ఒక 2 స్పూన్స్ బటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. చేసుకొని దీన్ని కొంచెం ఇలా కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎమ్మీగా రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇది బగారా రైస్లోకి, లేదన్నా పుదీనా రైస్, పాలక్ రైస్, అలా ఫ్లేవర్డ్ రైస్లోకి అండ్ చపాతీ రోటీలోకి కూడా సూపర్ కాంబినేషన్ అనమాట. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయస్.